ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఓరల్ డిస్కోర్స్‌ని ఎట్లా మనం ప్రొడ్యూస్ చేస్తాం. అంటే పిల్లవాడి నుంచి ఎలా తీసుకొస్తాం అదొకటి. ఆ తర్వాత వచ్చేసి 4.3 వచ్చేసి మనం రీడింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ ఏంటి. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్‌లో భాగంగా ఓరల్ డిస్కోర్స్ అండ్ రీడింగ్ స్ట్రాటజీస్ ఇయన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఓరల్ డిస్కోర్సెస్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఒక టాపిక్ ఇస్తాం పిల్లవాడికి. మదర్స్ డే సందర్భంగా మదర్ గురించి చెప్పమని చెప్పడం అయితే జరుగుతుంది. పిల్లవాడు ఏం చేస్తాడంటే ఓరల్‌గా మనకు చెప్తాడు. అయితే ఓరల్ ఇవాల్యుయేషన్ అనేది మనకుందా? అంటే లేదు. యాక్చువల్‌గా చివర్లో ఉంది. బట్ 10 మార్కులకి ఉంది. లిజనింగ్ అండ్ స్పీకింగ్ కింద ఒక 10 మార్కులనేవి వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్‌లో ఆ విధంగా 10 లేదా 20 అట్లా మారుతా ఉంది. అయితే మనకు మొత్తం 80 మార్క్స్ కానివ్వండి లేదా 40 ఏవైతే ఉందో అంటే క్లాస్‌ని బట్టి ఉంటుంది. 1 టు 5థ్ క్లాస్ చూసుకుంటే మనకు 50 మార్క్స్ అది. ఇప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్‌లో భాగంగా ఏదైతే 40 మార్కులు ఉందో అంతా రిటెన్. అయితే ఓరల్‌ని ఇంతకాలం మనం ఏం చేసామంటే దాన్ని అసలు పట్టించుకోలా. మాట్లాడడం, ఆంగ్ల భాషని మాట్లాడడం అనేటటువంటి దాన్ని మనం ఇగ్నోర్ చేసాం. అసలు దాన్ని పట్టించుకోలా. ఏ మాత్రం పట్టించుకోలా. అసలు కావాల్సిన లాంగ్వేజ్ అంటే మాట్లాడడం కదా! కాబట్టి ఇప్పుడు పిల్లవాళ్ళు ఈ కన్‌స్ట్రక్టివిజం ద్వారా యాక్టివ్ స్టూడెంట్ ఏదైతే మన క్లాస్ రూమ్‌లో తీసుకొచ్చామో దీనికి ప్రధాన ధ్యేయం ఏందంటే పిల్లవాడు మాట్లాడడం. దీంట్లో టార్గెటెడ్ లాంగ్వేజ్‌లో. మనం ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. ఇది ఇంగ్లీష్ మెథడ్ ఇంగ్లీషే మాట్లాడతాం. కాబట్టి ఎట్లా? వాటిలో ఎలా ఓరల్‌గా తీసుకోవాలి. దీనికి చాలా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ముందు వాడికి గ్రామర్ రావాలి, వొకాబులరీ రావాలి, ఇయన్నీ మాట్లాడతాం. ఇయన్నీ కాదు. పిల్లవాడు మరి నేటివ్ స్పీకర్‌కి ఏం గ్రామర్ వచ్చని, ఏం వొకాబులరీ వచ్చని మాట్లాడతాడు అడుక్కునేవాడు కూడా. కాబట్టి ఇది కాదు. థాట్ ప్రాసెస్ అట్లా కాదు. వాడిని ఏం చేయాలి అంటే పిల్లవాడిని ఎక్స్‌పోజ్ చేయాలి లాంగ్వేజ్. వాడు కూడా తప్పైనా ఏదైనా మాట్లాడగలగాలి. తెలుగు భాష ఉంది. పిల్లవాడు నేర్చుకునేటప్పుడు కూడా తప్పులు మాట్లాడతాడు. మేము అనేదానికి రాకుండా నేను అంటాడు. మనది అనకుండా నాది అంటాడు. నా గాబులో అనేస్తాడు. నా తొట్టిలో నిజంగా ఎవడికోడికి తొట్టి ఉంటుందా? మన తొట్టి. మన ట్యాంక్ అంటాం కానీ నా ట్యాంక్ అనం. కానీ పిల్లవాడు మాట్లాడేటప్పుడు తప్పులే మాట్లాడతాడు. మనం ఏం చేయాలి? చిన్నగా ఒక్కోటి వాడికి అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలి. కాబట్టి యాక్చువల్‌గా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేదంతా కూడా ఏందంటే ఫ్యూచర్ లెర్నింగ్ ఏదైతే ఉందో వాడు నేర్చుకునేదానికి పునాది ఇది. వాడికి అక్షరాలు నేర్పించుకుంటాం. లేకపోతే చతుర్విధ ప్రక్రియలు నేర్పించుకుంటాం. ఏదైతే కాంపిటెన్సీస్ ఉన్నాయో, అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పునాది వచ్చేసి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రామినెంట్. ఇది ఎంతలాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అంటే వాడి లెర్నింగ్ లైఫ్‌ని డిటర్మైన్ చేస్తుంది. కాబట్టి వాడిని ఏందంటే యాక్చువల్‌గా ఓరల్ డిస్కోర్స్ రావాలి అంటే అవుట్‌పుట్ కదా! మాట్లాడడం అనేది అవుట్‌పుట్ బయటికి రావడం. ముందు లోపలికి వెళ్ళాలిగా. అవుట్‌పుట్ రావాలంటే ఇన్‌పుట్ వెళ్ళాలి. ఇన్‌పుట్ ఎలా వెళ్తుంది? రీడింగ్ కాంప్రహెన్షన్. అదెలా జరుగుతుంది? మనకుండే టెక్స్ట్. మనం వాడేటటువంటి లెర్నింగ్ మెటీరియల్స్. కాబట్టి దీని ద్వారా ఏం జరుగుతుంది? టెక్స్ట్ బుక్ చదివాడు. ఏం జరుగుతుంది అంటే వొకాబులరీ బిల్డింగ్ అనేది జరుగుతుంది. దాని ద్వారా పిల్లవాడు ఏం చేస్తాడంటే మాట్లాడడం మొదలుపెడతాడు. వాడు తప్పులే మాట్లాడతాడు. మాట్లాడనివ్వాలి. ఏం జరుగుతుంది అంటే ప్రీ రీడింగ్ యాక్టివిటీ అని ముందు. దీంట్లో ఏందంటే పిల్లవాడు చదవబోయే లెసన్ ముందు సపోజ్ మనం చెప్పుకున్న పోయం ఉంది మదర్ అనేది ఉంది. లేదా రెయిన్ అనేటటువంటి పాఠం ఉంది. మనం కొన్ని క్వెషన్స్ వేస్తాం. ప్రీ రీడింగ్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ప్రశ్నలు అనేవి వేస్తాం. దానికి ఏం చేస్తామంటే ఏదైనా ఒకటి ఇస్తాం. ఎప్పుడైనా నువ్వు వర్షంలో తడిచావా? ఎప్పుడైనా వర్షం గురించి నీ అభిప్రాయం ఏంటి? బ్రెయిన్ స్టార్మ్ చేస్తాం.
వాళ్ళు పిల్లలు గ్రూపులుగా కూర్చోబెడతాం లేదా ఇండివిడ్యువల్గా బ్రెయిన్ స్టామ్ చేస్తాడు. కొన్ని గుర్తుపెట్టుకుంటాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర, బళ్ళు అనేసి వాడు రకరకాల ఎక్స్పీరియన్సెస్ని బ్రెయిన్ స్టామ్ అవుతుంది. దాన్ని ఎట్లా పడితే అట్లా వాడిని రాయించాలి, రఫ్గా రాయించాలి. ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు. ఒకసారి గ్రాని నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ దగ్గర, స్కూల్ ఇట్లాంటివన్నీ. తర్వాత క్వశ్చన్స్ అడుగుతాం. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ రెయిన్, లేకపోతే టొరెన్షియల్ రెయిన్, హ్యావ్ యూ సీన్ ఎనీ హెయిల్ స్టామ్, వడగండ్ల వాన ఎప్పుడైనా చూసాం. ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాం. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాడికి రెడీ అవుతూ ఉంటుంది రెయిన్ అనేది వీటన్నిటిని తీసుకోవడానికి. విజువల్స్ చూపిస్తాం. టీఎల్ఎంలో భాగంగా ఏం చేస్తాం అంటే పిక్చర్స్, మోడల్స్ తీసుకోవడం జరుగుతుంది. వడగళ్ళు ఒక థర్మాకోల్ షీట్ని కత్తిరించి దాన్ని వైట్గా కొంచెం చేసుకొని ఇట్లా ఉంటుంది వడగళ్ళు అనేది. ఎందుకంటే డైరెక్ట్గా గ్లాస్లోకి తేలేం కాబట్టి ఈ విధంగా ప్రీ రీడింగ్ ఆబ్జెక్టివ్స్. ప్రీ రీడింగ్ అంటే చదవబోయే ముందు ఏదైతే లెసన్ ఉందో చెప్పుకున్నాం కదా, మదర్ అని చదవబోయే ముందు కొన్ని ఏంటంటే అది అర్థం కావాలంటే పిల్లోడికి ముందు మదర్ అని చెప్పేసి వెళ్ళిపోయాము, వాడికి ఏం అర్థం కాదు. ఓహో రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ అమ్మగారిని చూడలేదా అనేసి. కానీ అట్లా కాకుండా ఒక అకేషన్ చూసుకొని మీ మదర్ గురించి చెప్పండి అనేసి మొదలుపెట్టి మదర్ అనేది పోయం కంప్లీట్ చేస్తే ఎట్లా ఉంటుంది. దట్ ఈస్ ప్రీ రీడింగ్. ముందు వాళ్ళ మదర్ గురించి చెప్పమన్నాం. అప్పుడు ఇన్సైట్ అనేది పెరుగుతుంది, టెక్స్ట్కి సంబంధించి డెప్త్ అనేది పెరుగుతుంది. ఫోనలాజికల్ అవేర్నెస్ అంటే ఏంటంటే మనకు సంబంధించి ఏవైతే ప్రొనౌన్సియేషన్ ఉందో అవన్నీ కూడా స్ట్రెస్, ఇంటోనేషన్, ప్రొనౌన్సియేషన్ అవన్నీ కూడా టీచర్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేస్తారు. వొకాబులరీ టీచ్ చేస్తారు. వొకాబులరీని టీచ్ చేస్తారు అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అక్కడ మాత్రమే ఉండేటటువంటిది. అంటే డిఫరెంట్ వొకాబులరీ ఉంటుంది. మెయిన్ వొకాబులరీ ఏదైతే ఉందో అది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూస్ చేయడం. ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, మదర్స్ డే ఎప్పుడు అనేది అడుగుతాం. అలాంటి క్వశ్చన్ ఒకటి స్టార్ట్ చేస్తాం. అట్లానే మదర్స్ డే రిలవెంట్గా కొన్ని ప్రశ్నలు అనేవి వేస్తాం. మదర్స్ డే సందర్భంగా నువ్వేం చేస్తావు, వాట్ విల్ యూ డూ. ఇది ఏంటంటే ఆలోచన, పిల్లవాడికి ఆలోచన విధానం అనేది నేర్పించాలి. మదర్స్ డే కదా, నువ్వేం చేస్తావు, వాట్ విల్ యూ డూ ఆన్ ద ఈవ్ ఆఫ్ మదర్స్ డే ఇన్ యువర్ హోమ్. ఏదైనా మీ అమ్మగారికి నచ్చిన పని చేస్తాం. తర్వాత గ్రూప్ డిస్కషన్స్. గ్రూప్గా ఒక టాపిక్ ఇవ్వాలి. రవీంద్రనాథ్ ఠాగూర్స్ మదర్, హౌ డిడ్ హీ ఫీల్. చార్ట్స్, విజువల్స్, పిల్లవాడిని ఓ బొమ్మ గీసుకొని రమ్మని చెప్పడం, లేదా టీఎల్ఎం కింద ఓ చార్ట్ ప్రొడ్యూస్ చేయడం, ఓ బిడ్డను పట్టుకున్న తల్లి, ఇట్లాంటివి. స్ట్రాటజీస్ ఏంటి అంటే వ్యూహాలు, థీమ్ రిలేటెడ్ ఇంటరాక్షన్ అండ్ ఓరల్ డిస్కషన్. చూడండి, ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క వ్యూహాన్ని పాటించవచ్చు. లైవ్గా వెళ్ళిపోవచ్చు. ఓ టీచర్ ఏం చేస్తాడంటే లైవ్ ఏదైతే సొసైటీలో జరుగుతున్నాయో లింక్డో వాటిని టీచర్ ముందుకు తీసుకెళ్ళచ్చు. సపోజ్ వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు వార్ రిలేటెడ్గా ఏదైనా ఉందనుకోండి. సపోజ్ మనకి 8th క్లాస్లో వచ్చేసి మొదటి లెసన్ వార్ రిలేటెడ్. చిన్నపిల్లలకైతే ఉండకపోవచ్చు, కానీ స్కూల్లో ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నగారు న్యూస్ చూస్తుంటే వార్ గురించి, వార్ అనగానే వెంటనే వాడు అలర్ట్ అవుతాడు. వాడే హీరోలాగా ఫీల్ అవుతాడు. అన్నీ చెప్పడం మొదలు పెడతాడు. వాడిని తీసుకొచ్చి నించోబెట్టాలి. కన్స్ట్రక్టివిజం ఇదే. వాడి ప్రీవియస్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని పీర్ లెర్నింగ్ కూడా చేయించాలి. ఒక్క టీచర్ మాత్రమే ఇన్వాల్వ్ అయితే ఎంతసేపు వాగగలుగుతాడు, ఎంతసేపు టీచ్ చేయగలుగుతాడు? కుదరదు. కాబట్టి ఇక్కడ పిల్లవాడి వ్యూహాలు, పిల్లవాడిని ఎలాగైనా నేర్పించాలి, క్లాస్ని నడిపించాలి. ప్రీ రీడింగ్ ఇప్పుడు వార్ రిలేటెడ్గా ఉంది 8th క్లాస్ ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి మనం ఏం చేయమనొచ్చు, వార్ గురించి కొన్ని ప్రీ రీడింగ్లో క్వశ్చన్లు అడుగుతాం, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాం. దాంతో పిల్లవాడి కన్స్ట్రక్టివ్ థియరీ ఏదైతే ఉందో పిల్లవాడి ప్రయర్ నాలెడ్జ్ని మనం లింక్ చేసి దాన్ని ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్తాం. పిల్లవాడు ఆటోమేటిక్గా తనకున్న నాలెడ్జ్ని బట్టి
ప్రెడిక్ట్ చేస్తాడు. మనం సినిమా చూస్తున్నా ముందు ఏం జరగబోతుందనేది ఒక అవగాహనకు వచ్చేస్తాం. వీడే దొంగ. ఎప్పుడైతే అది కాదో మనం తప్పుగా ఇది చేస్తాం, ఓ థ్రిల్‌గా ఫీల్ అవుతాం. అక్కడే మనం తప్పయ్యామని థ్రిల్ ఫీల్ అవుతాం. అరే! భలే జరిగిందిరా అనేసి. సపోజ్ 'కల్కి' మూవీ ఉంది. చివర్లో లాస్ట్ మినిట్‌లో రివీల్ అయిద్ది. థ్రిల్‌గా ఫీల్ అవుతాం. మనం అనుకున్న దానికన్నా డిఫరెంట్‌గా ఉందని ఫీల్ అవుతాం. అట్లానే పిల్లవాడు కూడా ప్రెడిక్ట్ చేస్తాడు. ఏదైతే సెంటెన్స్ ఆర్గనైజ్ అన్నీ కూడా వొకాబులరీ గానీ, కాన్సెప్ట్స్ గానీ, ఆ ఇంట్రెస్ట్ మీద, ఎమోషనల్ మీద కొట్టేస్తాడు. టోటల్‌గా అర్థం చేసుకోవడానికి ఆతృత పడతాడు. అది స్ట్రాటజీ. కాబట్టి లైవ్ కాన్సెప్ట్స్‌ని తీసుకురావడం. థీమ్ రిలేటెడ్ క్వెషన్స్ అడగాలి టీచరు. ప్రీ రీడింగ్ యాక్టివిటీ కానివ్వండి, వైల్ రీడింగ్ కానివ్వండి, పోస్ట్ రీడింగ్ కానివ్వండి. ఖచ్చితంగా రకరకాల ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ప్రీ రీడింగ్ ఆబ్జెక్టివ్ ఏంది క్వెషన్లు అడగడం అంటే ఇంట్రెస్ట్‌ని జనరేట్ చేయడం. వైల్ రీడింగ్‌లో ఎందుకు అంటే పిల్లవాడికి ఎక్కువగా అర్థమయ్యేటట్లుగా చేయడానికి. పోస్ట్ రీడింగ్ క్వెషన్లు అడుగుతాం. ఎందుకు అడుగుతాము అంటే పిల్లవాడికి ఎంత ఇంకింది ఇయన్నీ గూడా. కాబట్టి లెర్నర్‌ని ప్రతి దశలో కూడా మనం క్వెషన్లు అడుగుతాం. ఈ టెస్ట్ దేని గురించి? ఈ పిక్చర్‌ని చూస్తే నీకేం అర్థమవుతుంది? ఈ విధంగా బ్రెయిన్ స్టార్మ్ చేయమండం. బాగా ఆలోచించి వాటన్నిటిని కూడా ఏం చేస్తాం? రాసేసుకుంటాం. వర్షం అనంగానే ఒక్కొక్కడికి ఒక థాట్. నేను వర్షం అనంగానే మీకు మూవీ గుర్తుకు రావచ్చు. 'వర్షం' మూవీ. వాడికి గుర్తుకు రావచ్చు. మూవీ అని రాసేసుకుంటాడు 'వర్షం' అని. ఇంకోడికి ఇందాక చెప్పినట్టు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వర్షం, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వర్షం, స్కూల్లో పడినటువంటి వర్షం, ఇట్లాంటి థాట్ ప్రాసెస్ జరుగుతుంది. ఒక్కొక్కడికి ఒక్కోటి వస్తుంది. ఒకడికి థియేటర్ వెళ్ళినప్పుడు, ఓడు కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఇట్లా రకరకాల థాట్ ప్రాసెస్ ఇవన్నీ రాసుకుంటాడు. బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఒక అర్థం పర్థం ఉండదు, రాసేసుకుంటాడు. తర్వాత దాన్ని ఓ లైన్లో పెడతాం. తర్వాత గ్రూప్ డిస్కషన్. వీటన్నిటి మీద షేర్ యువర్ రెయిన్ ఎక్స్పీరియన్సెస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటాం. అప్పుడు మొదటోడు మొదలు పెడతాడు. వన్ డే వాట్ హ్యాపెండ్ ఐ వెంట్ టు బై వెజిటేబుల్స్. దెన్ ఇట్ పోర్డ్ హెవీలీ. ఐ గాట్ వెట్. ఐ గాట్ ఫీవర్. ఐ కుడ్ నాట్ కమ్ టు స్కూల్ అని మొదలు పెడతాడు. ఇంకో ఎక్స్పీరియన్స్. వైల్ ఐ వాజ్ ఎట్ గ్రానీస్ హోమ్ ఐ సా స్టోన్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. ఓ రాళ్ళు పడుతున్నాయి. అండ్ ఐ థాట్ దాట్ దే ఆర్ యాక్చువల్లీ వైట్ స్టోన్స్. బట్ ఐ వెంట్ ఇన్ ద రెయిన్. బట్ వన్ హెయిల్ కేమ్ అండ్ హిట్ ఆన్ మై హెడ్. ఇట్లా మాట్లాడతాడు. కాబట్టి ఏమవుతుంది అంటే రకరకాల వొకాబులరీ. హే వాట్ ఈస్ హెయిల్ మ్యాన్? వాట్ ఈస్ హెయిల్ స్టార్మ్? సార్ హీ ఈస్ సేయింగ్ సమ్ వైట్ స్టోన్ ఫాలింగ్ ఫ్రమ్ స్కై సార్. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? సమ్ ఫ్రెండ్ మైట్ హ్యావ్ టోర్న్ ఇట్ సార్. దెన్ టీచర్ హెల్ప్స్. అప్పుడు టీచర్ చెప్తారనమాట. నో వడగండ్లు అనేవి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ హెయిల్. ఓకే అనేసి ఇంట్రడ్యూస్ చేస్తాడు టీచర్. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇది ఓరల్ డిస్కోర్స్ గురించి. ఇప్పుడు మనం రీడింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ని మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకు రీడింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇన్పుట్ అనేది ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ ఇస్తాం. దేనికి? వినమని కాదు, చూడమని, చదవమని కదా. కాబట్టి ఇన్పుట్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అనేది. లెటర్స్ మనం చెప్పుకునేది ఎలిమెంటరీ స్థాయి కాబట్టి లెటర్స్ని గుర్తుపట్టాలి, సౌండ్స్ని గుర్తుపట్టాలి. దీన్ని ఆ అన్నాడు అనుకోండి కుదరదు. ఏ దిస్ ఇస్. కాబట్టి అమ్మ ఆ అంటే అమ్మ అన్నాడు కాబట్టి ఇది కూడా ఆ అనుకుంటే కుదరదు కదా. కాబట్టి పేర్లు చదవడం, పిక్చర్స్ని చదవడం, అర్థం చేసుకోవడం, జాన్రాస్ని అర్థం చేసుకోవడం. ఎటువంటి జాన్రా ఇది, ఎటువంటి జానర్ ఇది, లేకపోతే అంటే ఏంటంటే ఎలాంటిది, స్నేహం మీద లేకపోతే దేని గురించి, సంబంధాల మీద దేని గురించి, ఇవన్నీ అనేది పాఠం అనేది తెలుసుకోగలగాలి. స్టోరీని రీటెల్ చెప్పగలగాలి. ఈవెంట్స్ని పగడ్బందీగా ఒక ఆర్డర్లో చెప్పగలగాలి. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత అంటే రీడింగ్ ఆబ్జెక్టివ్స్ చదివిన తర్వాత అవుట్పుట్ అనేది చదివాడండి. అవుట్పుట్ ఎలా ఉంటుంది? రెండు రకాలుగా ఇవ్వచ్చు. ఓరల్ అవుట్పుట్ ఇవ్వచ్చు, రిటర్న్ అవుట్పుట్ అనేది ఇవ్వడం అయితే చేయొచ్చు. రిఫ్లెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇన్ ఓరల్ రీడింగ్. ఏం జరుగుతుంది? చదివింది
ఓరల్‌లో చెప్పేటప్పుడు ప్రొనౌన్సియేషన్ కూడా తెలియాలి. సరే ఏదో తప్పుడుగా మాట్లాడినా ఎలౌ చేయాల్సిందే. క్రిటికల్ రీడింగ్ అండ్ వొకాబులరీ స్కిల్స్. చదివేటప్పుడు పిల్లవాడికి అర్థమైంది అంటే అందులో ఉన్నటువంటి ఏదైతే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వొకాబులరీ 2 అర్థమైందని అర్థం అనమాట. రీడింగ్‌లో మైక్రో ప్రాసెసెస్ ఉంటాయి. అంటే చదవడం కాదు. దాంట్లో వర్డ్ రికగ్నిషన్ ఉంటుంది. అంటే మార్ఫాలజీ అర్థం చేసుకోవాలి, ఫోనాలజీ అర్థం చేసుకోవాలి. ఆ పదం అనేది ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం మార్ఫాలజీ అయితే, ఎలా పలకాలి సౌండ్‌కి సంబంధించి. ఇదేమో రిటెన్‌కి సంబంధించింది మార్ఫాలజీ. ఫోనాలజీ అనేది సౌండ్ అవుట్‌పుట్ ఇవ్వాలి కదా! మాట్లాడాలి కదా! కాబట్టి ఇప్పుడు స్కూల్ ఉందనుకో, దీన్ని స్కూలు అంటాడు. జస్ట్ తెలంగాణ రిలేటెడ్ ఈ స్కూల్ అంటాడు. దట్ ఈస్ రిలేటెడ్ టు ఫోనాలజీ. మార్ఫాలజీ అంటే ఏదైతే పదం రాయబడిందో దానికి సంబంధించి. ట్రాన్స్లేషన్ టు మీనింగ్ అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే వర్డ్‌ని అర్థం చేసుకోవాలి అంటే వాడికి గ్రామర్ నాలెడ్జ్ ఉండాలి. చెప్పుకున్నాంగా ఆ పని జరిగిపోయిందో, జరగాలో, జరుగుతుందో ఎలా తెలుస్తుంది? సింటాక్స్, గ్రామర్ అండ్ కాంకార్డ్ వీటి ద్వారా తెలుస్తుంది. కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం. సరే సార్ ఇప్పుడు ట్రాన్స్లేషన్ టు మీనింగ్ అన్నారుగా అంటే అర్థం చేసుకోవడం అంటే కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకోవడం. సందర్భానుసారంగా ఆర్డర్‌లో తెలుసుకోవడం. ఒక్కొక్క సందర్భానికి ఒక్కోలాగా ఒక్కోటి ఉంటుంది. సపోజ్ బ్యాంక్ ఉందనుకోండి. ఇప్పుడు బ్యాంక్ అని చెప్పి వదిలేసా. అందరూ ఎస్‌బీఐ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ అనుకుంటే పొరపాటు. ఓడ ఏ బ్యాంక్ అంటే ఏందంటే ఏదైతే నది ఉంటుందో ఆ నది యొక్క రేవు ఏదైతే ఉంటుందో ఆహ్, ఆహ్, నీటి గట్లు ఇయన్నీ ఉంటాయి కదా! అదనమాట. నది గట్టు అయన్నీ అంటారు కదా! అదనమాట ఇది. కాబట్టి సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. రివర్‌కెళ్ళాను, బ్యాంక్ ఉందంటే ఓహో! నది ఒడ్డున ఏదైతే ఉందో అక్కడ ఎస్‌బీఐ బ్యాంక్ ఉందేమో అని అనుకుంటే ఎట్లా? అర్థం చెడిపోతుంది కదా! కాబట్టి రీడింగ్‌లో వర్డ్ రికగ్నిషన్‌తో పాటు గ్రామర్ ఉండాలి. అండ్ కాంటెక్చువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఉంటేనే డీకోడ్ అనేది ప్రాపర్‌గా జరుగుతుంది. దాని నుంచి అర్థం అనేది తెచ్చుకోగలం. ఎర్లీ ఎక్స్‌పోజర్ అనేది ఉండాలండి లాంగ్వేజ్. పిల్లవాడికి ఏందంటే ఒక టీనేజ్ వరకు మాత్రమే వాడికి లాంగ్వేజ్ నేర్చుకునేటటువంటి సామర్థ్యం ఉంటుందని కనుక్కోబడింది. టీనేజ్ దాటిన తర్వాత కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది కొంచెం చాలా కష్టం. అంటే టీనేజ్ లోపలైతే చాలా చాలా ఈజీ. అందుకే మనకి లాంగ్వేజ్ అనేది దరిదాపుగా ఇంటర్మీడియేట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకే ఉంటుంది. తర్వాత నుంచి దేంట్లో కూడా ఉండదనమాట. ఇక కొలాబరేటివ్ రీడింగ్ అండ్ ఎక్స్ట్రాపోలేటింగ్ ద టెస్ట్. కొలాబరేటింగ్ రీడింగ్ అంటే గ్రూప్ రీడింగ్. ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం. 40 మంది ఉన్నారు. 10 గ్రూపులుగా చేసాం. నలుగురు ఒక గ్రూపు. ఒకడేం చేస్తాడు? చదువుతాడు. మిగతా ముగ్గురు వింటారు. ఇది కొలాబరేటివ్ రీడింగ్. గ్రూప్స్ అనమాట. లెర్నర్స్ ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఆ గ్రూప్‌లో ఎలా ఉండాలి గ్రూప్ అంటే ఒక ఏ గ్రేడు, ఒక బి గ్రేడు, ఒక సి గ్రేడు, ఒక డి గ్రేడోడు ఉంటాడు ఆ నలుగురిలో. ఆ విధంగా ఫార్మ్ చేసుకోవాలి. అక్కడే టీచరు యాజ్ ఏ ఫెసిలిటేటర్‌గా సక్సెస్ అయ్యేది. అసలు ఏ గ్రూప్ వాళ్ళని ఒకే గ్రూప్‌లో ఉంచామనుకోండి వాళ్ళు గందరగోళం చేసి పెడతారు. ఏ నుంచి బి వర్డ్ నేర్చుకోవాలి. బి నుంచి సి వర్డ్ నేర్చుకోవాలి. సి నుంచి డి వర్డ్ నేర్చుకోవాలి. అందరూ ఏందంటే దీని ద్వారా ఏ అనేవాడికి ఏందంటే కొంచెం సుపీరియారిటీ ఉంటుంది. అరే నాకొచ్చి ఈ గ్రూప్‌లో సో హీ కెన్ లీడ్ ఇట్. రోల్ ప్లే చేయడం. ఏదైతే చదువుకున్నానో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకళ్ళు, మదర్ ఒకళ్ళు. ఇట్లా లేదా సెల్లరు, బయ్యరు. కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. సెల్లరు ఓ వ్యక్తి. బయ్యరు ఏం అడుగుతాడు? వాట్ ఈస్ ద హౌ మచ్ ఈస్ దిస్? ఇదెంత? క్యూ కార్డ్స్, సీక్వెన్సింగ్ విజువల్స్, కార్డ్స్ కొన్ని ఉంటాయి. క్లూలు ఇచ్చేయి అని. సీక్వెన్సింగ్ విజువల్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. సపోజ్ ర్యాబిట్, టార్టాయిస్ ఉంది. దీంట్లో ఈ పరుగు పందెం సీక్వెన్స్ బొమ్మలు ఉంటాయి. వాటిని ఒక ఆర్డర్‌లో పెట్టాలి అలా. ఎక్స్ట్రాపులేటింగ్ అంటే ఎక్స్టెండింగ్ నోన్ ఐడియాస్ టు అన్నోన్ ఐడియాస్. తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళగలగడం. దాంట్లో నుంచి మన తెలిసిన మీనింగ్ నుంచి తెలియని మీనింగ్‌కి ఫార్వర్డ్ అవ్వడం. ఎక్కడుంటుంది ఇదంతా కూడా
టెక్స్ట్‌లో ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా దాన్ని బయటికి లాగగలం. ఇప్పుడు ఇదంతా కొలాబరేటివ్ రీడింగ్ గురించి చెప్పుకుంటున్నాం కదా! దీనివల్ల ఏందంటే కొలాబరేటింగ్ రీడింగ్ అన్నా, గ్రూప్ రీడింగ్ అన్నా మనం ఒకటే అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ అర్థం అవ్వడానికి అవకాశాలుంటాయి. బాగా అర్థమైద్ది ఒకటికి 4 సార్లు చదివితే. అనలిటికల్ అండ్ ఇన్ఫరెన్సింగ్ స్కిల్స్ అనేవి ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ గ్రేడ్ వాడికి ఒక రకంగాను, సి గ్రేడ్ వాడికి ఒక రకంగాను, బి గ్రేడ్ వాడికి ఒక రకంగాను అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి నేను గీసిన టేబుల్‌లో జనరల్‌గా ఒకడు ఇలా నేను వెరైటీ గీసా. ఇట్టా అన్న. అట్లా ఒక్కొక్కడు ఒక్కోలాగా చెప్తాడు. ఒక్కొక్క టెక్స్ట్‌ని. దెన్ దే గో టు టీచర్. టీచర్ చివరిలో దాన్ని వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఎంకరేజెస్ కోఆపరేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది? 4 స్థాయిల పిల్లలున్నారు. ఈ నలుగురు ఏమవుతుంది అంటే ఉపయోగపడుతుంది. క్రిటికల్ థింకింగ్‌కి దారి తీస్తుంది. ఇక గ్రాఫిక్ రీడింగ్ ఫర్ బిగినర్స్. ఇదేంటంటే విజువల్స్ ఉంటాయి. గ్రాఫిక్ రీడింగ్ అంటే ఏంటంటే చూడండి యాక్చువల్‌గా ఏమంటే పిక్చర్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. ఒక బొమ్మ అసలు ఒక పెద్ద వ్యాసాలు రాసేసి ఇదంతా కూడా ఒక బొమ్మే చెప్పేస్తుంది. చాలా చిన్న బొమ్మ ఒక పిక్చరు. ఇప్పుడు రీసెంట్‌గా వార్ స్టార్ట్ అయింది. ఆ వార్ స్టార్ట్ అవుతున్న దానికి అందరికి ఒక ఏముందంటే గ్రాఫిక్ ఇది ఉంది. ఎట్లా? ఒక అప్పుడే పెళ్ళైన అమ్మాయి ఒక శవం పక్కన కూర్చుంది. అలా చెప్పంగానే మీకు ఒకటి అది మెదడులోకి వచ్చేసింది. ఏంటంటే ఒక పిక్చర్ అనేది చాలా గొప్పగా చెప్పేస్తుంది. సపోజ్ ఇజ్రాయెల్ వార్ జరిగింది. ఒక పిల్లవాడి శవం ఒడ్డున కనబడింది. ఓ పిల్లోడి శవం. ఎట్లా బొక్కబోర్ల పడిపోయి చచ్చిపోయి ఉన్నాడు. అదేంటంటే తప్పించుకోబోయి నదిలోకి దూకేశారు అందరూ. వార్ రిలేటెడ్‌గా. పిల్లోడు చచ్చిపోయాడు. అంటే అమాయకులైన వాళ్ళు ఎలా చచ్చిపోతున్నారు అని ఓ పెద్ద పేజీలు గ్రంథాలు రాయనక్కల. ఒక్క పిక్చర్ చాలు. ఒక్క పిక్చరు ఏదైతే అప్పుడే పెళ్ళైనటువంటి అమ్మాయి భర్త శవం పక్కన కూర్చొనుంది. అది ఏంటి ఒక టెర్రరిస్ట్ యాక్ట్ ద్వారా జరిగింది. ఏం జరిగింది? అది చూసాము అందరూ కలిసివేసింది. వందల పుస్తకాలు ఏం అవసరం లేదు. చరిత్రలో ఏం తీయనక్కర్లా. విషయం అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ గ్రాఫిక్ రీడింగ్ అనేది ఏంటంటే ఒక పిక్చర్‌ని చదివి లేదా ఒక చార్ట్‌ని చదివి, ఒక గ్రాఫ్‌ని చదివి అర్థం చేసుకోవడం. ఒక బొమ్మ 1000 పేజీల సరిపోను కంటెంట్‌ని ఇయ్యొచ్చు. ఒక బొమ్మే. అది ఆ బొమ్మను చదవడాన్ని, చార్ట్‌ని చదవడాన్ని, పై డయాగ్రామ్‌ని చదవడాన్ని, బార్ డయాగ్రామ్ చదవడాన్ని గ్రాఫిక్ రీడింగ్ అంటారు. క్యాప్షన్ గ్రాఫిక్స్ ఉంటాయి. లేబుల్డ్ పిక్చర్స్ బొమ్ముండేసి దాని మీద హాయ్, హౌ ఆర్ యూ ఇట్లాంటివి ఉంటాయి. ఓకే. డయాగ్రామ్స్ ఉంటాయి. రకరకాల ఇన్నర్ పార్ట్స్ బొమ్మలు. ఫ్లో చార్ట్స్ ఉంటాయి. అంటే ఫ్లో చార్ట్స్ అంటే ఇట్లా. ఇలా ఉంటూ ఉంటాయి. ఫ్లో చార్ట్స్. కాబట్టి అయి మ్యాప్స్ కావచ్చు, టేబుల్స్, లైన్ గ్రాఫ్స్, టైమ్ లైన్స్, పై చార్ట్ ఇట్లా ఉంటుంది. పై చార్ట్ బొమ్మ. ఈ విధంగా పై డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈజీగా కన్సాలిడేటెడ్ లెర్నింగ్‌కి జనరల్‌గా పెద్ద విషయాలు కూడా చాలా చిన్న బొమ్మల్లో చెప్పేయొచ్చు. ఒక కంపెనీ లాభాలన్నీ కూడా ఓ బొమ్మలో చెప్పేయొచ్చు. ఓ పెద్ద పుస్తకం 300, 400 పేజీలు అవసరంలా. ఓ బొమ్మ చాలు. కాంప్రహెన్షన్‌ని ఈజీగా అర్థం కావడానికి ఈ పిక్టోరియల్ రీడింగ్ గనక మనకు అర్థమైతే, గ్రాఫిక్ రీడింగ్ గనక అర్థమైతే మనకు ఈజీగా అర్థమవుతుంది. అలా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం వీటిని ముందే గ్రాఫిక్ రీడింగ్‌కి అలవాటయ్యేటట్టు చేయడం అనేది ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇది యాక్చువల్‌గా దీంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ విధంగా గ్రాఫిక్ రీడింగ్ అనేది ఒకటి ఎందుకు ప్రాముఖ్యమైంది అనేది చూసాం. ఆ తర్వాత వచ్చేసి ఓరల్ డిస్కోర్సెస్ అంటే ఓరల్‌గా వ్యాసాలు చెప్పేయడం. ఓరల్‌గా జనరల్‌గా మనం రిటన్ మీద దృష్టి పెడతాం. రాయి నువ్వేమనుకున్నావు రాయి అంటాం. ఇక్కడ ఏంటంటే ఓరల్ డిస్కోర్సెస్ అనేది పిల్లోడు మాట్లాడాలి ముందు. లాంగ్వేజ్ ఈజ్ స్పీకింగ్. దాన్ని రిటన్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా? మధ్యలో ఇన్పుట్స్ రావాలి. రాయమంటే రాసేస్తాడండి. లేకపోతే చెప్పమంటే చెప్పేస్తాడా?
కుదరదు. ముందు చదవాలి. అందుకే టెక్స్ట్ బుక్ ఇవ్వబడింది. చదువుతాడు, రకరకాల ఇన్పుట్స్ని తీసుకుంటాడు. అవుట్పుట్గా ఓరల్ డిస్కోర్స్ అండ్ అవుట్పుట్గా రిటర్న్ డిస్కోర్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి 4.4 పోస్ట్ రీడింగ్ ఆబ్జెక్టివ్స్, డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ గ్రాఫిక్ రైటింగ్. ఇప్పుడు గ్రాఫిక్ రీడింగ్ చూసాం, ఓ బొమ్మను చదవడం చూసాం, ఓ బొమ్మని ప్రజెంట్ చేయడం ఎట్లా, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.